Journey to the Cross, walking through the Old Testament in the shadow of the cross. సిలువను చూస్తూ పాత నిబంధన గ్రంథములో సిలువ ఛాయలను వెతుక్కుంటూ ఆ కలువరి యొద్దకు ప్రయాణం చేస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో ఇప్పటి వరకు సిలువకు ఛాయలుగా ఉన్నటువంటి అనేక సందర్భాలని మనము దాటుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. ఈ దినాన ప్రథమ ఫలముల పండుగ, లేకపోతే ప్రథమ ఫలములు, ఫస్ట్ ఫ్రూట్స్. ఈ ప్రథమ ఫలములు అనేవి, దేవునికి అర్పించే ఈ ప్రథమ ఫలము అనేది ఏ విధముగా క్రీస్తు ప్రభు యొక్క శిలువ, మరణ, భూస్థాపన, పునరుద్ధానములను, పునరుద్ధానుడుగా మృతుల్లో నుంచి లేచుటలో క్రీస్తు ప్రభు ప్రథమ ఫలముగా ఉన్నాడన్నటువంటి దానికి సాదృశ్య రూపకంగా ఉందో మనము ధ్యానం చేద్దాం. రండి. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే ఓల్డ్ టెస్టిమెంట్ బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూసినట్లయితే, పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞ ఇచ్చాడు. మీరు వెళ్ళేటటువంటి యొక్క దేశంలో, ఏ దేశంలోకి అయితే మీరు వెళ్తున్నారో ఆ యొక్క దేశంలో మీకు పంటలు పండినప్పుడు ఆ పంటల్లో ఉన్నటువంటి ప్రథమ ఫలములను దేవునికి అర్పణగా, దేవునికి ఆరాధనగా మీరు తీసుకురావాలి. సో ఫస్ట్ ఫ్రూట్స్ అనేటువంటిది, ప్రథమ ఫలము అనేది ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఆ ఆరాధనకు సాదృశ్యముగా అది కనిపిస్తా ఉంది. దేవుడు వారికి ఆజ్ఞరూపకంగా ఇది ఇచ్చాడు. లేవియా కాండము 23వ అధ్యాయము 10 నుంచి 11వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, సార్వభౌముడైనటువంటి దేవుడు వారికి భూఫలమును అనుగ్రహిస్తూ, ఆకాశం నుండి వర్షాన్ని అనుగ్రహిస్తూ, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు, వారు దేవుని యొక్క పోషణకు, దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదమును వారు గుర్తెరిగి, దానికి గుర్తుగా వారు ఆ ప్రథమ ఫలములను దేవుని సన్నిధికి తీసుకురావటం అనేది, అది ఆజ్ఞ రూపకంగా ఇవ్వబడింది. ఎస్, ఇట్ సింబలైజింగ్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ కంటిన్యూడ్ బ్లెస్సింగ్. దేవుడు ఏ విధంగా వారిని ఆశీర్వదిస్తున్నాడో ఆ ఆశీర్వాదానికి గుర్తుగా ఈ యొక్క ప్రథమ ఫలము వారు దేవుని సన్నిధికి తీసుకొస్తా ఉన్నారు. అంతేకాకుండా వారికి ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదము కూడా ప్రాస్పారిటీ అండ్ ప్రొడ్యూస్, అన్నీ కూడా భూఫలమైనప్పుడు అయినప్పటికీ, వారి చేతుల కష్టార్జితమైనప్పటికీ, అది కేవలము దేవుడి నుండి మాత్రమే వస్తా ఉంది అన్న దానికి ఇది కృతజ్ఞతగా కనిపిస్తా ఉంది. క్రైస్ట్ యాజ్ ద ఫస్ట్ ఫ్రూట్స్. అపోస్తలుడైనటువంటి పౌలు క్రీస్తు ప్రభు మృతుల్లో నుంచి లేచిన వారిలో ప్రథమ ఫలము అని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 20 నుంచి 23 వరకు అక్కడ సెలవిస్తా ఉన్నాడు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన గనక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తమ తమ వరసలోనే బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఎంత స్పష్టముగా ఇక్కడ మృతుల పునరుద్ధానమును గురించి రాస్తూ, పునరుద్ధానముగా లేచిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తే. ఇది మనకేమి తెలియచేస్తా ఉంది? యేసు క్రీస్తు ప్రభువారు ప్రథమ ఫలముగా, అంటే మృతుల్లో నుంచి లేచి వారిలో ఆయన ప్రథమ ఫలము అంటానికి అనేది మనకి ఏమి చూపిస్తా ఉందంటే, గ్యారంటీ, గ్యారంటీ. భవిష్యత్తులో విశ్వాసుల యొక్క పునరుద్ధానం అనేది అది గ్యారంటీ అని తెలియచేస్తా ఉంది. అంతేకాకుండా భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఈ యొక్క హార్వెస్ట్, దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి సంపూర్ణమైనటువంటి భూఫలం అంతటికి కూడా ఈ యొక్క ప్రథమ ఫలం అనేది ఫోర్ టేస్ట్ లాంటిది, అంటే కొంచెము రుచి చూపించేదంటే లాంటిది. అయితే హార్వెస్ట్ ముందు ఉంది. ఇన్ ద సేమ్ వే ఆయన యందు నిద్రించిన వారందరూ తిరిగి లేస్తారు. అది హార్వెస్ట్. దానికి ఫోర్ టేస్ట్ లాగా యేసు క్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానము ప్రథమ ఫలముగా కనిపిస్తా ఉంది. యేసు క్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానములో నుండి మనము నేర్చుకోగలిగినటువంటి ఆత్మీయ సత్యాలు, థియలాజికల్ ఇంప్లికేషన్స్ ఏంటి? మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే, ఆయన ప్రథమ ఫలము అని చెప్పినప్పుడు ఇట్ ఈస్ ద ప్రీ ఎమినెన్స్ ఆఫ్ క్రైస్ట్. అన్నిటిలో ఆయన ముందుగా ఉన్నవాడు.
తిరిగి లేచిన వారిలో కూడా ఆయన ముందు ఉన్నాడు. సుప్రిమసీ ఆఫ్ క్రైస్ట్, ద ఆనర్ ఆఫ్ క్రైస్ట్. ఆయన అందరికంటే పైగా ఉన్నవాడని, ఆయన సమస్త ఘనతకు అర్హుడని, ఆయన ప్రథమ ఫలము అని చెప్పబడినప్పుడు ఆ మాట తెలియచేస్తా ఉంది. అంతేకాకుండా ఇక ఎన్నడూ మరణము లేనటువంటి శరీరముతో తిరిగి లేచిన వారిలో యేసుక్రీస్తు ప్రభువారే మొదటివారు. ఇక ఎన్నడూ ఆయన మృతి చెందడని, ఆయన మరణము లేనటువంటి మహిమ శరీరంతో లేచి ఉన్నాడని లేఖనం సెలవిస్తా ఉంది. అంతేకాకుండా ఆయన యొక్క పునరుద్ధానం అనేదే క్రైస్తవ విశ్వాసానికి పునాదిగా ఉంటుంది. క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడని ఎడల మన విశ్వాసము వ్యర్థమే. మనమింకను పాపములోనే ఉన్నాము, మనము నశించిన వారం అవుతాము. సువార్త వ్యర్థమే, ఇవాంజలిజం వ్యర్థమే, నిరీక్షణ వ్యర్థమే, అంతా వ్యర్థమే. అయితే ప్రైజ్ గాడ్, యేసు క్రీస్తు మృతుల్లో నుంచి తిరిగి లేచాడు కాబట్టి ఇది వ్యర్థము కాదు. దానికి పునాది క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము. ప్రథమ ఫలముగా ఆయన తిరిగి లేచి ఉన్నాడంటానికి ఆయన అన్నిటిలో ముందుగా ఉన్నవాడు, అన్నిటికీ పైగా ఉన్నవాడు, సమస్త ఘనతకు అర్హుడు. క్రైస్తవ విశ్వాసమునకు ఇది పునాది. రెండవదిగా మనం చూసినట్లయితే అష్యూరెన్స్ ఆఫ్ రిజరక్షన్. మృతుల పునరుద్ధానము ఉన్నది అంటానికి ఖచ్చితమైనటువంటి నిశ్చయత క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము. ప్రతి విశ్వాసి యొక్క తమ యొక్క పునరుద్ధానమునకు ఇది నిశ్చయితగా కనిపిస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము ప్రథమ ఫలము అని చెప్పినప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అ ప్లెడ్జ్ దట్ జస్ట్ యాజ్ హీ వాస్ రేస్డ్. ఆయన తిరిగి లేచాడు, ఖచ్చితంగా మనము తిరిగి లేస్తాము. మూడవదిగా ఇట్ ఈస్ అ సాంక్టిఫికేషన్ అండ్ డెడికేషన్. ప్రథమ ఫలము అనేది దేవునిది, సెట్ అపార్ట్. ప్రథమ ఫలము అనేది దేవునికి అర్పించబడినది, డెడికేటెడ్. ఎలాగైతే ప్రథమ ఫలము వారు భూఫలమును తీసుకొచ్చి దేవుని కొరకు అది ప్రత్యేకిస్తారో, సెట్ అపార్ట్ అని, దేవునికి దాన్ని సమర్పిస్తారో డెడికేషన్గా, క్రైస్తవ జీవితంలో కూడా ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ డెడికేషన్ టు గాడ్ అండ్ సెట్ అపార్ట్ ఫర్ హిస్ పర్పసెస్. అవును, మనము కూడా క్రీస్తు ప్రభు కొరకు, దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వారముగాను, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవారుగాను, మనము ఆయనకు సంపూర్ణమైనటువంటి సమర్పణ చేసుకునే వారముగా ఉండాలి అని ఈ ప్రథమ ఫలము మనకు తెలియచేస్తా ఉంది. క్రీస్తు ప్రథమ ఫలముగా తిరిగి లేచుటలో ఆ యొక్క సత్యమును మనల్ని పురికొల్పుతుంది. మరొక్కసారి మనల్ని డెడికేట్ చేసుకోవడానికి, ఆయన కొరకు సెట్ అపార్ట్ చేసుకోవడానికి. అంతేకాదు, ఇది మనకి ఏమి నేర్పిస్తా ఉందంటే యూనిటీ విత్ క్రైస్ట్. ఎందుకని? ఈ యొక్క ప్రథమ ఫలము ఎంఫసైజెస్ వాట్? బిలీవర్స్ యూనియన్ విత్ క్రైస్ట్. బిలీవర్స్ యూనియన్ విత్ క్రైస్ట్. మొదట లేచినటువంటి ఆ యొక్క ప్రభువు, అటు తర్వాత మనం అందరం లేస్తాము. ఆయన మొదటి పన అయితే తర్వాత కోయబడే పనులు మనమే. ఫలముగా మొదటగా ఆయన లేస్తే ఆ తర్వాత ఫలము మనమే. కాబట్టి బిలీవర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ హార్వెస్ట్. ఇదే కోతలో, ఇదే యొక్క పంటలో మనము కూడా భాగమై ఉన్నాము. షేరింగ్ ఇస్ విక్టరీ ఓవర్ డెత్. ఆయన యొక్క విజయాన్ని, మరణం మీద ఆయన పొందినటువంటి విజయాన్ని మనమందరము కూడా షేర్ చేసుకుంటున్నాం. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. మనమందరము ఆయన మరణమును షేర్ చేసుకునేవారుగా ఉంటున్నాం. వాట్ ఇస్ ద కంక్లూషన్? ప్రథమ ఫలముల అర్పణ అనేటువంటి ఈ సదృశ రూపకము మనకి ఏమి తెలియచేస్తా ఉంది? పాత నిబంధన గ్రంథంలో ఏదైతే దేవుడు ఛాయారూపకంగా అని చూపించాడో దాని యొక్క సంపూర్ణమైన నెరవేర్పు నూతన నిబంధనలో. అంతేకాకుండా పాత నిబంధన గ్రంథము నుండి దేవుడు ప్రారంభించినటువంటి ద రెడెంప్టివ్ ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క విమోచన కార్యం యొక్క ప్రణాళిక కొనసాగింపు ఎంత అద్భుతంగా దేవుడు జరిగిస్తా ఉన్నాడనేది మనం చూస్తా ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువులో విశ్వాసులైన వారు అందరికీ కూడా నిరీక్షణ. మరి ప్రాముఖ్యంగా ప్రథమ ఫలముగా క్రీస్తు లేవడాన్ని బట్టి ద హోప్ ఆఫ్ రిజరక్షన్ అండ్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవమును గురించి, మృతుల పునరుద్ధానము భవిష్యత్తులో జరుగుతుంది అనటానికి నిశ్చయితని, ఆధారమును ప్రభు మనకిచ్చాడు. అది ఏంటంటే మరణమును జయించి తిరిగి లేచిన యేసు క్రీస్తు.
మరణమును జయించి తిరిగి లేచిన యేసు క్రీస్తు మృతుల్లో నుంచి తిరిగి లేచు వారికి ఆయన ప్రథమ ఫలముగా ఉన్నాడు. ఈ ప్రథమ ఫలమును ఆయన తండ్రి అయిన దేవునికి అర్పణగా ఆయన అర్పించాడు. మన జీవితాల్ని లెట్ us dedicate ourselves. Let us set apart ourselves as a symbol of the first fruit, consecrated, dedicated, offered to the Lord Himself as an act of worship. As an act of worship. May God bless these few words. Amen.